ఫ్రెండ్స్, ప్రముఖ యూట్యూబర్ అయిన వైష్ణవి అనే అమ్మాయి చనిపోయింది. జగిత్యాలకు చెందిన అమ్మాయి. అయితే వైష్ణవి అమ్మ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేసింది. చాలా అంటే చాలా మంచి వ్యూవర్‌షిప్ ఉంది. నిజం చెప్పాలి అంటే ఆమె పెట్టే కంటెంట్, ఆమె కళ్ళల్లో ఇన్నోసెన్స్, అలాగే ఆమె రియల్ లైఫ్‌లో తనకు ఎదురవుతున్న విషయాలన్నిటిని కూడా చెప్పి చాలా అంటే చాలా రియలిస్టిక్‌గా, న్యాచురల్‌గా చేస్తుందనమాట. అయితే ఈ అమ్మాయిని కట్టుకున్న భర్తే కడతేర్చాడు. చావ చితకబాదాడు. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ అమ్మాయి రక్తపు మడుగులో ఉందనమాట. అంత దారుణంగా చంపేశాడు. ఇక చంపే సమయానికి ఆమెకు 4 నెలల గర్భం కూడా ఉంది. అయితే నాకు ఇలాగా గర్భం వచ్చింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. నా పిల్లలకి సంబంధించి అంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు సంబంధించి స్కానింగ్ జరిగింది. ఇలాంటి ఎన్నో విషయాలు తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. అయితే ఎన్నో సందర్భాల్లో, ఎన్నో వీడియోల్లో కూడా వీళ్ళిద్దరూ చక్కగా కలిసి అన్యోన్యంగా ఉన్న వీడియోలు కూడా ఉన్నాయి. కానీ అక్కడే విషయం ఏం జరిగింది అంటే, ఈ అమ్మాయి యూట్యూబ్‌లో కొన్ని వీడియోలను అప్‌లోడ్ చేసింది. అయితే నిజానికి ఈ అమ్మాయి అంతకు మునుపు కూడా వాళ్ళ అన్నయ్యలు యూట్యూబులు చేస్తున్నప్పుడు దాని యొక్క ఇన్‌కమ్‌తో వీళ్ళ లైఫ్ నడుస్తూ ఉండేది. అయితే పెళ్లి చేసుకుంటే తనకంటూ ఒక గుర్తింపొస్తుంది. మంచి సంబంధం అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యలు ఈ అమ్మాయికి ఇష్టం లేకపోయినా కూడా ఈ హరిబాబుని పెళ్లి చేసుకోమని చెప్పి ఒప్పించి పెళ్లి చేశారు. అంతవరకు బానే ఉంది. అయితే తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి యూట్యూబ్ స్టార్ట్ చేసిందనమాట. అయితే వాళ్ళ అన్నయ్య ఏమన్నారంటే, చూసే ఆడియన్స్‌కి మంచిగా రియల్‌గా ఉండడమే ఇంపార్టెంట్ యూట్యూబ్‌లో అని చెప్పేసి చెప్పడం జరిగితే, ఈ అమ్మాయి ప్రతి వీడియోకి కూడా కొన్ని విషయాలు రాసుకుంటుందనమాట. అంటే టైటిల్ ఏం పెట్టాలి, డిస్క్రిప్షన్ ఏం పెట్టాలి, నా లైఫ్‌లో ఏం జరుగుతుంది, ఇలాంటివి కొన్ని రాసుకుంటుంది. అయితే ఈ అమ్మాయికి పెట్టిన కొన్ని వీడియోలు చాలా అంటే చాలా విపరీత ధోరణితో ఉన్నాయి. అంటే ఎలా అంటే, మా ఆయనకి పెళ్లి కాకమునుపు వేరే అమ్మాయితో సంబంధం ఉంది. మా ఆయనకి నేను యూట్యూబ్ చేయడం ఇష్టం లేదు. ఇలాంటి కొన్ని వీడియోలున్నాయి. సాధారణంగా ఎలా ఉంటుందంటే, యూట్యూబ్‌లో వ్లాగ్స్ పెట్టేవాళ్ళు కూడా కొన్ని సార్లు ఇలాంటి థంబ్‌నెయిల్స్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా వ్యూస్ వస్తాయన్న ఆలోచనతో ఉంటారనమాట. సో, చూసే జనాలు కూడా కొంతమంది ఈ అమ్మాయి వ్యూస్ కోసం ఇదంతా చేసిందనుకున్నారు కానీ, అది ప్రాంక్ వీడియోసో, వ్యూస్ కోసం చేసే క్లిక్ బైట్ వీడియోసో కాదు ఫ్రెండ్స్. ఆమె తన జీవితాన్ని వీడియో రూపంలో పెట్టింది. అయితే ఆ అమ్మాయి తన వీడియో రూపంలో పెట్టడానికి కారణం ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే, ఆ వీడియో తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఇద్దరు కలిసిపోయినట్టుగా కూడా కొన్ని వీడియోలు పెట్టారు. సరే కలహాలు లేని కాపురం ఉండదు, గొడవ పడని భార్యాభర్తలు ఉండరు కదా అని చెప్పేసి ఆడియన్స్ కూడా అనుకున్నారు. చూసిన వాళ్ళు కూడా అదే అనుకున్నారు. కానీ జరిగిన విషయం వేరు. అయితే ఆ దుర్మార్గుడు కావాలని అలా చేశాడనమాట. సో, తన లాస్ట్ కొన్ని విషయాలు ఏం పంచుకుందంటే, తన లైఫ్‌లో ఏది కరెక్ట్‌గా లేదని, ఏదో తెలియని ఆందోళన ఉందని, తనని ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చాలా విషయాలు చెప్పింది. పైగా తన లాస్ట్ ఆడియో కాల్‌లో కూడా ఏముందంటే, వాళ్ళ అత్తగారు ఆస్తి కోసం తన మీద దొంగతనం అనే నేరాన్ని మోపేసింది. అలాగే ఇంకా చాలా విషయాలను పంచుకుందనమాట. సో, ఇవన్నీ తన జీవితం వెనకాల చీకటి కోణాలనమాట. కానీ దాన్ని చాలా నేర్పరితనంతో తను యాక్సెప్ట్ చేసింది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.